అండ్ మన నెక్స్ట్ అవార్డ్, ఒక సినిమా రిలీజ్ అవ్వకముందు దానికి హిట్ కల తీసుకురావాలంటే మంచి పాటలు ఉండాలి, మరి పాటలు బాగుండాలంటే మంచి సాహిత్యం ఉండాలి. మన మైక్రోమాక్స్ సైమా అవార్డ్ ఫర్ ద బెస్ట్ లిరిసిస్ట్ తెలుగు నామినేషన్స్ ఆర్. మరి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు ఇవ్వడానికి మే ప్లీజ్ కాల్ అపాన్ స్టేజ్ సునీల్ అండ్ కృతి కర్బందా. Good evening, everyone. The best lyricist Telugu goes to Anant Sriram for Seetama Vakitlo Sirimalli Chettu. మలేషియా సీమలో నివసిస్తున్న మాతృదేశ మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన దక్షిణాది సినీ దిగ్గజాలకి, తెలుగు శ్రోతలకి, దాతలకి, నేతలకి, విజేతలకి అందరికీ మనఃపూర్వక అభివాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇరవై నిమిషాల్లో రాసిన పాట ఇంత దూరం తీసుకొస్తుందని ఎప్పుడు ఊహించలేదండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పాటకి సైమా పురస్కారం వచ్చింది అంటే అది తెలుగు పాటని తెలుగులోనే రాయాలి అన్న సంకల్పానికి లభించిన సత్కారంగా నేను భావిస్తున్నాను. అది మాత్రమే కాదు, అందుకు ప్రోత్సహించిన నిర్మాత అభిరుచికి ఇది బహుమానం, అందుకు దోహదపడిన దర్శకుడి ఆత్మవిశ్వాసానికి ఇది తార్కాణం. ఆ నిర్మాత రాజుగారికి, ఆ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. సాధారణంగా మన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తికో వ్యక్తులకో అంకితం ఇవ్వడం అనేది పరిపాటి. నా అభిప్రాయం కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, కొన్ని పరిస్థితులు, ప్రాంతాలు, ప్రదేశాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, ఇలా ఎన్నో అంశాలు మన జీవితాలని ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి అంకితం ఇవ్వడానికి నేనొక ప్రదేశాన్ని ఎంచుకున్నాను. ఆ చోటు ఇక్కడున్న మనందరి జీవితాలతో ముడిపడి ఉన్న చోటు. ఈ పాటలో ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఈ పంక్తిలో ధ్వనించే గోదావరి మా ఊరి గోదావరేనండి. అందుకే ఈ ప్రపంచ స్థాయి వేదిక మించి ప్రకటిస్తున్న మీ అందరి హర్షధ్వానాల మధ్య, హర్షాతిరేకాల మధ్య అందుకున్న ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని సగర్వంగా, సగౌరవంగా నా స్వగ్రామం దొడ్డిపట్ల గ్రామానికి అంకితం ఇస్తున్నాను. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు. తన అవార్డ్ని తన స్వగ్రామానికి అంకితం చేశారు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ నోబుల్ డీడ్. అండ్ ఇంకొక విషయం ఏమర్థమైందంటే అనంత్ శ్రీరామ్ గారు పాటలే కాదండి, నెక్స్ట్ సినిమా నుంచి మాటలు కూడా రాయబోతున్నారు. అంత చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.